హాయ్ అందరికి నమస్కారం అండి. నేను నందిగామ ఫీల్డ్కి వెళ్తుంటే దారి మధ్యలో ఒక ఊరు కొంచెం పప్పాయ వైరస్ రావడం జరిగింది. పండాకు సమస్య ఉంది, అలాగే వైరస్ సమస్య ఉంటే నేను ఆగాను. ఆగి రైతుల దగ్గర కూడా రావడం జరిగింది. సార్ ఇది ఊరు వచ్చేసి మనకి ఏ ఊరిది? వత్సవాయి మండలం, ఎన్టీఆర్ డిస్టిక్. సార్ ఇది మీ పేరెంట్ సార్ ముందు చెప్పండి. పేరు మాదలప్పారావు, గోడం కుటుంబరావు. మీరిద్దరు కలిసి సాగు చేస్తారు బొప్పాయి అనేది. ఎన్ని ఎకరాలు ఇది? 2.5 మొత్తం 6 ఎకరాలు. 6 ఎకరాలు బొప్పాయా లేకుంటే వేరే వాళ్ళ? సరే మీరు నన్ను చూసా వచ్చా కాబట్టి పక్కన మనం వదిలేయండి. సో మీకు సమస్య ఏంటి ప్రజెంట్? అసలు ఇలా రావడానికి కారణం ఏంటి? వైరసే, అంటే ఇలా ఎందుకు అయింది? మనకి వర్షాల వల్ల, వర్షం వల్ల ఎక్కువైంది అనుకున్నాం మేము. అది వర్షాలు ఎక్కువ కింద నుంచి వచ్చింది పూత, కింద నుంచి పూత వచ్చింది. ఆకు ఊడిపోతోలికి ఆడ పోతే పోత నుంచి ఇక దీనికి బొప్ప తెగులకు వైరస్ తగులుతుంది. వర్షం ఎక్కువైంది, ముందు ఇంతలో పోత వచ్చినప్పుడు వర్షం బాగా ఎక్కువైంది. ఫస్ట్ కాదు ఇది, రెండో కటింగ్. ఇది ఫస్ట్ పోయింది అసలు ఆశాంతం పోయినాక పోత వచ్చిన టైంలో ఆరోగ్యకరంగా ఉన్న చెట్టుకి ఇది. లేకపోతే మాది ఈ కటింగ్ అయిపోలేదు మనకి. కాయలు మీరు అంత ముందు ఏం వాడారు అంటే?